ఎన్నో ప్లేసెస్కి మీరు వెళ్తున్నప్పుడు ఆ వాతావరణం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అది ఇబ్బంది పెట్టొద్దంటే దేవుని చిత్తము, నేను వెళ్ళే ప్రదేశంలో ఏం చేయాలని తెలుసుకుంటే ఆ ప్రదేశం నేను ఇబ్బంది పెట్టదండి. హల్లెలూయా. యూ ఆర్ ద పీపుల్ టు క్రియేట్ ద పవర్. ఏదైతే భవిష్యత్ మీ విషయంలో రాబోతుందో, అనేక భవిష్యత్తులో మీరు అనేక స్థలాలను యేసుక్రీస్తు నామములో మీ ఆధీనంలో దేవుడు పెట్టబోతున్నాడండి. యూ విల్ టేక్ చార్జ్ ఓవర్ ద ప్లేసెస్. హల్లెలూయా. రాత్రి 12, 1, 2 గంటలకు సమాధుల దగ్గరికి ఒంటరిగా వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది చెప్పాలా? అంటే ఆ వాతావరణంలోకి నువ్వు వెళ్ళావు కనుక. అదే 1 గంట సమయం 2 గంటలకు చర్చిలోనికి వెళ్ళావు, భయం అవుతుందా? ఎందుకు? వాతావరణంలోకి వెళ్ళావు. హల్లెలూయా, హల్లెలూయా. అదే 2 గంటలకు పబ్బులు తెరిచే ఉంటాయి, ఇంకోటి దాంట్లోకి వెళ్తాడు. అంటే వానికి ఏమనిపిస్తుంది? ఎంజాయ్ చేయాలనిపిస్తా. అంటే ఇక్కడ మనిషి దేని మీద ఆధారపడి జీవిస్తున్నాడు? స్థలాలను బట్టి, ప్రదేశాలను బట్టి, వాతావరణాలను బట్టి. ఈరోజు యేసుక్రీస్తు వలె ఉండాలి అంటే అర్థం ఏంటో తెలుసా? వాతావరణం అది ఏది ఉన్నా, ఏ స్థలములోకి వెళ్ళినా నీ రంగు మారొద్దండి. హల్లెలూయా. నీ రంగు మారొద్దు అంటే దేవుని శక్తి నీలో స్థిరపరచబడాలా. సమాధిలోనికి వెళ్ళిన రాజలాగానే ఉంటావండి. whosoever and whatsoever the places which you go, ఏ స్థలములోకి వెళ్ళినా నువ్వు క్రీస్తులాగానే నువ్వు బయలుపరచబడతావు. సో ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు పిరికివాడిలాగా ఉంటే నువ్వు యేసయ్యలాగా జీవించట్లేదని అర్థం. కానీ ఆ వాతావరణాన్ని జయించావనుకో, సమాధిలో అక్కడ ఒకవేళ దురాత్మ శక్తులు ఉంటే యేసయ్య వచ్చాడు రానంట. ఎవరు వచ్చారనంటే యేసయ్య వచ్చాడు రాన. ఒకవేళ నువ్వు పిరికివాడిగా యేసు ప్రభుని అనుసరించకుండా, అమ్మో నేను సమాధిలోనికి వచ్చా అని అనుకుంటే అవేమనుకుంటాయి? నిన్నే అనుకుంటాయి. నువ్వెవరో, నీ పేరేంటో అదే అనుకుంటాయి. కానీ యేసు ప్రభునే అనుకోవాలి నువ్వు వచ్చినప్పుడు. అంటే యేసయ్యలాగా జీవించాలి. అంటే ఏ వాతావరణానికి కూడా మనము లోబడకుండా మనమే వాతావరణాలను, స్థలాలను, ప్రాంతాలను యేసుక్రీస్తు నామములో ఆధీనములో పెట్టుకోవాలంటండి. దేవుడు మొదటిగా ఆశీర్వాదం ప్రపంచంలో మొదటి మానవుడికి ఏమి ఇచ్చాడంట? ఆదికాండం 1:28 దేవుడు ఆశీర్వదించిన ఎట్లనగా, చదవండి. చాప్టర్ 1 verse number 28. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. ఏం చేయాలంట? లోపరుచుకోవడం అంటే ఏంటి? టేక్ ఎన్ అథారిటీ ఓవర్ దట్, టేక్ ఎన్ డొమినియన్ ఓవర్ దోస్ స్పిరిచువల్ పవర్స్. హల్లెలూయా. అటువంటి స్థలాలలోకి వెళ్ళినా, ఏ ప్రాంతంలోకి వెళ్ళినా దైవ చిత్తం చేసేవాడు మాత్రమే ఆ స్థలాలని వాడు కంట్రోల్ చేయగలుగుతాడండి. హల్లెలూయా, హల్లెలూయా. సో అక్కడ ఒక దయ్యము వాడిని గొలుసులతో కట్టేశారు. ఎందుకంటే గొలుసులు కూడా కట్టేసిన వాడు తెంపుకుంటున్నాడంట. మనిషికి అది అసాధ్యం, కానీ వాళ్ళలో కొన్ని వేల దురాత్మలు ఉన్నాయి కనుక ఆ గొలుసులతో కట్టేయబడిన కూడా వాడు ఏం చేస్తున్నాడు? తెంపుకుంటున్నాడని వీళ్ళందరూ ఊరోళ్ళు ఏం చేస్తారంటే ఊరు బయట కట్టేశారంట, ఏమైనా చేసుకోపోరా. అలాంటి వాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నాతో నీకేమీ పని, ఈ స్థలముకి ఎందుకు వచ్చావని అన్న. అంటే అప్పటికి ఆ స్థలం ఎవరి ఆధీనములో ఉంది? ఆ దురాత్మల ఆధీనములో. యేసు ప్రభు పోయిన వెంటనే ఆ స్థలం ఎవరి ఆధీనములోకి వచ్చింది? ఆయన ప్రార్థన చేయాలి, ఈ స్థలాలన్నీ నా ఆధీనంలోకి యేసు నామములో వచ్చును గాక అని అనలే. ఎప్పుడైతే ఆయన అడుగు పెట్టాడో ఆ స్థలం అతని ఆధీనంలోకి వెళ్ళిపోయిందంట. లెట్ ద సేమ్ అనాయింటింగ్ టుడే కమ్ ఓవర్ ద మినిస్ట్రీ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వాక్యం అర్థమైందా? ఈ అధికారం మీరు సంపాదించాలంటే ఏ ప్రాంతానికి వెళ్ళినా దైవ చిత్తం ఏంటో తెలుసుకునేలాగా మీ విశ్వాసం ఉండాలి. ఎంతమందికి వాక్యం అర్థమైంది? నేను ఎక్కడికి వెళ్ళనండి అనకండి, వెళ్ళండి, దైవ చిత్తం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏం ప్రార్థన చేద్దాం మరి? వాట్ వి నీడ్ టు ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఏం ప్రార్థన చేద్దాం? 10 మంది తిట్టేటోళ్ళ దగ్గరికి వెళ్ళినావు అనుకో, నువ్వు స్లోగా తిడతావు. 10 మంది తాగుబోతున్న మధ్యలోనికి వెళ్ళావనుకో, ఏయ్ నాకు దేవుడు శక్తి ఇచ్చిండు, వాళ్ళందరినీ మారుస్తారా? నీడు మారుతాడు. బట్ మనం ప్రార్థన చేద్దాం.
అలాంటి తాగుబోతులను, అలాంటి వ్యభిచారులను, అలాంటి ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు లెట్ మీ సేవ్ దెమ్, నేను వాళ్ళని రక్షించాలా, ఆ శక్తి మీలో దేవుడు ఉద్భవించేటట్టు చేయునుగాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఈరోజు ఆ కొత్త ద్రాక్షరసాన్ని మీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆయన రక్తమును మీ అందరిలో వ్యాప్తి చెందబోతుంది. లెట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మేక్ ఓవర్ యూ. నీ లైఫ్ని దేవుని చేతిలో నువ్వు పెట్టి ఏ ప్రాంతానికి వెళ్ళినా, ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్తాం, అయ్యా నీ చిత్తం జరగాల. ఏముందయ్యా నీ చిత్తం? పలానా ఒక వ్యక్తి, పలానా వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి పేరు ఇది, ఆ వ్యక్తికి ఈరోజు గాస్పెల్ చెప్పు. పలానా వ్యక్తి ఉంది, ఆ వ్యక్తికి 5,000 ఉన్నాయి, పోయి డైరెక్ట్ 5,000 ఇచ్చేసి డూ సంథింగ్ ఫర్ ద పీపుల్ ఇన్ ఆర్డర్ ఫర్ దెమ్ టు నో హూ ఈజ్ మై గాడ్. నా దేవుడు ఎవరో తెలియపరచబడటానికి నువ్వు ఫస్ట్ స్వాధీనము చేసుకో. ఏం స్వాధీనము? భర్తగా భార్యను స్వాధీనం చేసుకోవడమా? తల్లిదండ్రులుగా పిల్లలను స్వాధీనం చేసుకోవడమా? పిల్లలుగా తల్లిదండ్రులను స్వాధీనం చేసుకోవడమా? ప్రదేశాలను స్వాధీనం చేసుకోండి. హల్లెలూయా. ఈరోజు ఆల్ఫా ఒమేగా మినిస్ట్రీ రకరకాల దేశాలకి వెళ్ళిందంటే ఆ దేశాలు కూడా యేసుక్రీస్తు నామములో ఈ సంఘము స్వాధీనము చేసుకోవడానికి అవకాశం దేవుడు కల్పిస్తున్నాడు. సో we are born to dominate. హల్లెలూయా, హల్లెలూయా. సో రకరకాల దేశంలో ఉన్న రకరకాల ప్రజలు ఈ మినిస్ట్రీ మీద, ఆ మినిస్ట్రీలో ఉన్న ఈ వ్యక్తి పైన దృష్టి పెడుతున్నారంటే, ఈ వ్యక్తిని అనుసరిస్తున్నారంటే there is something God will is approaching to you people. దైవ సంబంధమైన చిత్తం బలముగా జరిగితే తప్ప ఇలాంటి కార్యాలు జరగవండి. సో the will of the Father is like the flames of fire. అగ్ని కాదు, అగ్నిలో నుంచి బయటికి వస్తున్న ఆ ఫ్లేమ్స్ ఏదైతే ఉందో అలాంటిది దైవ చిత్తం అంట. అది చేయడానికి ఈజీగా నీ శక్తి సరిపోదు, దైవ శక్తి నీకు కావాలా. అలాంటి అనాయింటింగ్ అండ్ ద పవర్ మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో కలుగును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. లెట్ యు ప్రీచ్ ద గాస్పెల్. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క శక్తిని చూపించటమే కాదు, నువ్వు దేవుని శక్తిగా ప్రజలకు కనపరచబడబోతున్నావండి. ఈ కార్యాలు గుర్తుపెట్టుకోండి. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతం మిమ్మల్ని కంట్రోల్ చేయొద్దు, నువ్వు ప్రాంతాన్ని కంట్రోల్ చేయాలా. ఈ అథారిటీ, ఈ డొమినియన్ యేసుక్రీస్తు నామములో మీకు ఫ్యూచర్లో రాబోతుంది. ద నెక్స్ట్ మంత్, ద మంత్ ఆఫ్ చెప్పాలా, వచ్చే డిసెంబర్ మాసం ఏ మాసం? మంత్ ఆఫ్ డొమినియన్, అథారిటీ. టేక్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. యేసు నామంలో ఏ చీకటి శక్తులున్నా నీ గుప్పెట్లో పెట్టుకోండి. హల్లెలూయా. నా వెనుకల పాములు కనిపిస్తాయి, ఎందుకంటే అవి నా గుప్పట్లో ఉన్నాయి కనుక. శత్రువు వచ్చినప్పుడు అవి వాణ్ణి కాటేస్తాయి, నన్ను కాటివేయదండి. దోస్ ఆర్ ద స్ట్రింగ్స్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. మోషే టైంలో పాములు, సర్పములు దేవుడు కురిపించాడంట. ఫర్ ద పీపుల్ హు ఆర్ అగైన్స్ట్ ద మోసెస్. మోషేకి ఎవరైతే వ్యతిరేకులు ఉన్నారో సర్పములు దేవుడు పంపించాడంట. హల్లెలూయా. సర్పం అనగా సాతాన్ అనకండి. సైటాన్ ఇస్ ద ప్రొటెక్షన్ సమ్టైమ్స్ ఫర్ యువర్ గ్లోరీ. Let me say this once again in the name of Jesus. I proclaim this announcement. Hallelujah. అందరికి అర్థమవుతుందా? ప్రతి స్థలం మీ ఊరిలో ఏ స్థలం అవుతుందో, స్పిరిచువల్ ప్లేసెస్, ఫిజికల్ ప్లేసెస్, కొన్ని స్థలాలు మీ ఊరు, మీ డిస్ట్రిక్ట్, మీ స్టేట్, మీ కంట్రీ ఏదైతే మీ ఒక చుట్టాల ఊర్లో ఉన్నాయో, చుట్టాలు ప్రదేశాలు ఉన్నాయో, గృహాలు ఏవైతున్నాయో వాటన్నిటిని స్వాధీనపరచుకోండి. అయ్యా నా ఇంట్లో బాలేదు, నా ఇంట్లో ఏదో ఉంది, నీ స్వాధీనంలో లేదు. ఇంట్లో ఏదైతే ఉందో దాని స్వాధీనంలో ఇల్లు ఉంది. అందుకే ఇంట్లో ఉన్నప్పుడల్లా గొడవలు, ఇంట్లో ఉన్నప్పుడల్లా శక్తుల ప్రభావం పనిచేస్తుంది. ఎందుకు? ఆ ఇల్లు నీ స్వాధీనములో లేదు. ఈరోజు నీ స్వాధీనంలో పెట్టుకోగలుగుతారా? ఎంతమంది నా గృహాన్ని నా స్వాధీనంలో పెట్టుకుంటామని అంటున్నారు? లెట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ బి విత్ us. ఎంతమంది నా ఊరును యేసుక్రీస్తు నామములో నా స్వాధీనంలో పెట్టుకుందాం అనుకుంటున్నారు? ఎంతమంది నా బంధువులు, రక్షణ లేని బంధువులు, చుట్టాలు నా స్వాధీనంలోకి రావాలని ఎంతమంది అనుకుంటున్నారు? పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఏరినప్పుడు ఆ కార్యం జరిగించబోతున్నాడు దేవుడు. లెట్ దట్ అనాయింటింగ్ బి రిలీజ్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకడొచ్చి
బూడిదే మీ ఇంటి పైన చల్లుతున్నాడు. అరే కొంచెం కాదురా, మొత్తం కేజీలు తీసుకొచ్చి ఇంటి మీద చల్లు. బికాస్ నా ఇల్లు నా స్వాధీనములో ఉంది. No one can do anything harm to my house because it is obedience to my spirit. ఆ ఇల్లు, ఆ గృహము, ఆ ప్రదేశము యేసుక్రీస్తు ఇచ్చిన అధికారాన్ని బట్టి నా స్వాధీనములో ఉంది. ఈరోజు నీ స్వాధీనంలో లేకపోతే ఇక్కడికి వచ్చినందుకు అవన్నీ నీ స్వాధీనంలోకి వచ్చును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఇల్లు బాగాలేదు, ఇల్లు బాగుందా అని కాదు. నా ఇల్లు ఎలా ఉన్నా నా స్వాధీనంలో, నా కుటుంబం ఎలా ఉన్నా నా స్వాధీనంలోనే ఉంటుంది. హల్లెలూయా. నా కుటుంబంలో ఉన్న వాళ్ళు మారట్లేదు, నా కుటుంబంలో ఉన్న వాళ్ళు గొడవలు పెడుతున్నా. డోంట్ ట్రై టు బ్లేమ్ జీసస్. ఈరోజు నీ స్వాధీనంలో తెచ్చుకోండి. ఇలానండి యేసుక్రీస్తు నామంలో నా గృహాన్ని నేను స్వాధీనంలో తెచ్చుకుంటున్నాను అనండి. యేసుక్రీస్తు నామములో నా కుటుంబాన్ని నేను స్వాధీనపరచుకుంటున్నాను. యేసుక్రీస్తు నామములో నా ఐశ్వర్యాన్ని నేను స్వాధీనపరచుకుంటున్నాను. యేసుక్రీస్తు నామములో ఆరోగ్యాన్ని స్వాధీనపరచుకుంటున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రేమను స్వాధీనపరచుకుంటున్నాను. యేసుక్రీస్తు నామములో స్థలాలను నేను స్వాధీనపరచుకుంటున్నాను. యేసుక్రీస్తు నామంలో దేశాలను నేను స్వాధీనపరచుకుంటున్నాను. యు ఆర్ బ్లెస్డ్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈస్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఇన్ యువర్ లైఫ్. నూతన కార్యములు దేవుడు నీ పట్ల జరిగించును గాక. చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్వాధీనపరచుకుంటున్నారా? ఆర్ యు ఏబుల్ టు ఒబే దోస్ థింగ్స్? మీ చేతిలో అవన్నీ రావాలండి. నో మోర్ పావర్టీ. నీకు పేదరికం ఉండొద్దు, ఇంకా ఐశ్వర్యము నీ చేతిలో దేవుడు పెడుతున్నాడు. నో మోర్ అనారోగ్యం ఉండొద్దు, ఆరోగ్యం నీ చేతిలో దేవుడు పెడుతున్నాడు. జస్ట్ రిసీవ్ ఇట్. దాన్ని తీసుకోండి ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యు ఆర్ రెడీ టు ఫ్లై ఇన్ ద స్పిరిట్. హల్లెలూయా. ఒక ప్లేస్లో మీరు అడుగు పెడితే అది స్వాధీనమైపోవాలని. దట్స్ ద ఫస్ట్ బ్లెస్సింగ్ టు ద ఫస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్. దేవుడు పుట్టించిన ప్రథమ నాయకుడైన మొదటి మానవుడైన ఆదాముకిచ్చిన ఫస్ట్ బ్లెస్సింగ్ స్వాధీనపరుచుకో. పొలిటికల్ పర్సన్స్గా నువ్వు ఉంటున్నావా? పొలిటికల్ సిస్టమ్ని స్వాధీనపరచుకో. స్పిరిచువల్ పర్సన్గా నువ్వు ఉంటున్నావా? స్పిరిచువల్ సిస్టమ్స్ని స్వాధీనపరచుకో. హల్లెలూయా, హల్లెలూయా. నీ బంధువులు, నీ ఒక చుట్టాలు రక్షణలోకి లేరా? వాళ్ళను స్వాధీనపరచుకో. యేసుక్రీస్తు నామములో ఇట్టి శక్తి మీలో విత్తబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించి మనందరిలో స్థిరపరచును గాక.